ఓం నమ శివాయ. ఈరోజు 59వ రోజు పారాయణ. భగవంతుడకు శివుని శ్రేష్టత్వము, పూజ యొక్క అనివార్యమగు ఆవశ్యకతను ప్రతిపాదించుట. నారదుడు వచించెను, బ్రహ్మదేవ ప్రజాపతి, మీరు ధన్యులు. మీ బుద్ధి భగవంతుడకు శివుని యందు లగ్నమై ఉన్నది. విధాత మీరు మరలా ఇదే విషయమును విస్తృతముగా సవివరముగా వినిపింపుడు. బ్రహ్మ పలికెను, నాయన, ఇది ఒకనాటి సమయము నాటి విషయము. నేను అన్ని వైపుల నుండి ఋషులను దేవతలను పిలిచి వారందరినీ క్షీరసాగర తీరమునకు తీసుకుని వెళ్ళితిని. అచ్చట అందరకును పరమహితకారియకు విష్ణు భగవానుడు నివాసముండను. అచ్చట దేవతల ప్రశ్నకు సమాధానముగా ఆయన శివపూజ శ్రేష్టత్వమును వివరించి ఇట్లా నుడివెను. ఒక ముహూర్త కాలము కాని ఒక క్షణము కాని శివపూజను జరగనిచో అది ఏ హాని కలిగించున్నది, అది ఏ నీచము, అది ఏ గ్రుడ్డితనము, అది ఏ మూర్ఖత. భగవంతుడకు శివుని భక్తి యందు తత్పరులైన వారు, మనస్సుతో ఆ స్వామికి నమస్కరించువారు, ఆయననే చింతించువారు ఎప్పటికీ కష్టముల పాలు కారు. మిక్కిలి సౌభాగ్యశీలురు. మనోహరమగు భవనములు, సుందరమైన ఆభరణములతో అలంకరింపబడిన స్త్రీలు, మనస్సును సంతోషపెట్టునటి ధనమును, పుత్ర పౌత్రాది సంతానమును, ఆరోగ్యమును, సుందర శరీరమును, అలౌకిక ప్రతిష్టను, స్వర్గసుఖములకు చివరకు మోక్షరూప ఫలమును పొందును. పరమేశ్వరుడు శివుని భక్తిని కోరువారు పూర్వజన్మయందలి గొప్ప పుణ్యములతో భగవంతుడు సదాశివుని పూజ అర్చనలయందు ప్రవృత్తులగుదురు. నిత్యము భక్తిపరాయణుడే శివలింగమును పూజించు పురుషుడు సఫల సిద్ధిని పొందును, పాపములయందు పరిభ్రమించడు. భగవంతుడు ఈ విధముగా ఉపదేశించిన తరువాత దేవతలు శ్రీహరికి నమస్కరించిరి. మానవులు సకల కోరికలు సిద్ధించుటకు శివలింగమును ప్రసాదించమని ప్రార్థించిరి. మునిశ్రేష్ఠ, జీవులను ఉద్ధరించుటయందు తత్పరుడైన విష్ణు భగవానుడు విశ్వకర్మను పిలిపించి ఇట్లు నుడివెను. విశ్వకర్మ, నీవు నా ఆజ్ఞతో సుందరమైన శివలింగమును నిర్మించి నా దేవతలకు అందరికీ ఇమ్ము. అప్పుడు విశ్వకర్మ నా యొక్క శ్రీహరి యొక్క ఆజ్ఞానుసారము ఆ దేవతలకు వారికి అధికారమునకు అనుగుణముగా శివలింగమును చేసి ఇచ్చెను. మునిశ్రేష్ఠ నారద, ఏ ఏ దేవతలకు ఏ ఏ శివలింగములు లభించనో తెలుపుదను వినుము. ఇంద్రుడు పద్మరాగమణితో నిర్మితమైన, కుబేరుడు సువర్ణమయ లింగములను పూజించెదరు. ధర్ముడు పీతమణిమయ లింగమును, వరుణుడు శ్యామవర్ణ శివలింగమును పూజించెదరు. భగవంతుడు విష్ణువు ఇంద్రనీలమయ లింగమును, బ్రహ్మ హేమమయ లింగమును పూజించెదరు. మునీంద్ర, విశ్వేదేవగణము వెండితో, వసుగణములు అశ్విని కుమారులు ఇరువులను ఇత్తడితో చేసిన పార్థివలింగములను పూజించెదరు. లక్ష్మీదేవి స్ఫటికమయమగు లింగమును, ఆదిత్యగణములు తామ్రమయమగు లింగమును, రాజకు సోముడు ముత్యములతో చేసిన లింగమును, అగ్నిదేవుడు వజ్రలింగమును ఉపాసించెదరు. బ్రాహ్మణ శ్రేష్ఠులు వారి ధర్మపత్నులు మట్టితో చేసిన శివలింగమును, మయాసురుడు చందన నిర్మిత లింగమును, నాగగణములు ముత్యములతో తయారు చేసిన శివలింగములను ఆధారముతో పూజించెదరు. శ్రీదేవి వెన్నతో చేసిన లింగమును, యోగిజనులు భస్మమయ లింగమును, యక్షగణములు పెరుగుతో చేసిన లింగమును, ఛాయాదేవి పిండితో చేసిన లింగమును, బ్రహ్మపత్ని రత్నమయ శివలింగమును శ్రద్ధగా పూజించెదరు. బాణాసురుడు పారద లేక పార్థివలింగమును పూజించను. ఇతరులు కూడా అట్లే చేయుదురు. శ్రీహరి అనుజ్ఞ మేరకు విశ్వకర్మ వివిధ శివలింగములను నిర్మించి ఇచ్చెను. దేవతలు ఋషులందరూ ఆయాపు శివలింగములను పూజించుదురు. విష్ణు భగవానుడు ఈ విధముగా దేవతల హితమును కోరి శివలింగములను సిగి వారితోనూ బ్రహ్మనగు నాతోనూ పినాకపాణియగు మహాదేవుని పూజించే విధానమును కూడా తెలిపెను. పూజా విధికి సంబంధించి ఆయన వచనములను విని దేవ శిరోమణులతో కూడి బ్రహ్మనగు నేను సంతోషముతో నా ధామమునకు చేరితిని. అచట నేను ఋషులకు దేవతలకు శివపూజా విధానమును తెలిపితిని. అది సకల అభీష్ట వస్తువులను ప్రసాదించును. అప్పుడు బ్రహ్మ తిరిగి ఇట్లు పలికెను, దేవతలారా, ఋషిగణములారా, మీరు ప్రేమపరాయణులై వినుడు. నేను మీకు శివపూజా విధానమును వర్ణించి తెలుపుటకు సంతసించుచున్నాను. అది భోగమోక్షములను ప్రసాదించును. దేవతలారా, మునునింద్రులారా, అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ మిగుల దుర్లభమైనది. అందునను ఉత్తమ కులమునందు జన్మించుట ఇంకనూ దుర్లభము. శ్రేష్టమకు కులమునందు కూడా ఆచారవంతులైన బ్రాహ్మణుల ఇంట పుట్టుట గొప్ప పుణ్యము వలననే సంభవించును. అట్టి జన్మ సులభమైనప్పుడు భగవంతుడికి శివుని సంతోషపరచుటకు వర్ణాశ్రమముల ద్వారా శాస్త్రములలో ప్రతిపాదించిన ఉత్తమ కర్మల అనుష్ఠానమును చేయవలను. ఏ జాతి కొరకు ఏ కర్మ చెప్పబడినదో దానిని ఉల్లంఘింపరాదు. ఉన్న సంపదకు అనుగుణముగా దానము చేయవలను. కర్మతో కూడిన వేల కొలది యజ్ఞముల కంటే తపోయజ్ఞము శ్రేష్టమైనది. వేల కొలది తపోయజ్ఞముల కంటే జపయజ్ఞము అధిక మహాత్మ్యము కలది. ధ్యాన యజ్ఞమును మించినది వేరేదేనూ లేదు. ధ్యానము జ్ఞాన సాధనము. యోగి ధ్యానము చేత తన ఇష్టదైవముకు శివుని సాక్షాత్కరింప చేసుకొనను.
ధ్యాన యజ్ఞమునందు తత్పరుడు విజ్ఞాన సంపన్నుడగు ఉపాసకునకు భగవంతుడగు శివుడు సదా సన్నిహితుడగును. అట్టి పురుషుల శుద్ధి కొరకు ఎట్టి ప్రాయశ్చిత్తాదుల అవసరము కూడా లేదు. మానవునకు విశ్వాసము కలుగనంత వరకు ఎట్టి ప్రయోజనము లేదు. విశ్వాసమును అలవరుచుకొనుటకు కర్మ ద్వారా భగవానుడగు శివుని ఆరాధించవలను. ప్రాపంచిక మానవులకు పరమాత్మ అనేక రూపములలో అభివ్యక్తమగుచుండును. సూర్య భగవానుడు ఒకే స్థానము నుండి జలాశయాది విభిన్న వస్తువులలో అనేకములుగా కనిపించుచుండును. ప్రపంచమునందలి సత్తు అసత్తులను వస్తువులు చూడబడును, వినబడును. అదంతయు పరబ్రహ్మ శివస్వరూపమే అని తెలుసుకునవలెను. తత్వజ్ఞానము కలుగనంత వరకు ప్రతిమను పూజించట అవసరము. జ్ఞానహీనులైన వారు ప్రతిమా పూజను అవహేళన చేదురు. అట్టి వారు పతనమును చెందుదురు. కనుక బ్రాహ్మణులారా, ఈ యథార్థ విషయమును వినుడు. తన జాతి కొరకు చెప్పబడిన కర్మను ప్రయత్నపూర్వకముగా పాటించవలను. యథావిధిగా భక్తి ఉన్న చోట ఆరాధ్య దైవమును తప్పక పూజించవలను. పూజలు దానములు లేకుండా పాపములు దూరము కావు. మురికి వస్త్రమునకు రంగు బాగా పట్టదు. దానిని ఉతికి శుభ్రము చేసినచో ఏ రంగైనను పట్టును. అట్లే దేవతలను చక్కగా పూజించినచో త్రివిధ శరీరములు సంపూర్ణముగా నిర్మలమగును. అప్పుడే దాని మీద జ్ఞానమును రంగు పట్టును. అప్పుడే విజ్ఞానము ప్రకటితమగును. విజ్ఞానము కలుగనిదే భేదభావము నివృత్తి కలుగును. భేదభావము తొలగిపోవటం వలన ద్వంద్వములకు దుఃఖములు దూరమమును. ద్వంద్వ దుఃఖములు లేని పురుషుడు శివరూపమున పొందును. గృహస్థాశ్రమమున మానవుడు ఉన్నంత వరకు 5 దేవతలను, వారిలో శ్రేష్ఠుడకు శంకర భగవానుని ప్రతిమను మిగుల ప్రేమతో పూజించవలెను. లేక సమస్తమునకు ఒకే మూలమైన భగవంతుడైన శివుని పూజించుటయే సర్వశ్రేష్టమైనది. మూలమును అనగా చెట్లు వేరకు నీరు పోసినచో ఆ చెట్టంతయు ఫలపుష్ప భరితమై శోభిలను. అట్లే శివభగవానుని పూజించినచో సకల దేవతలు తమంత తాము తృప్తులగుదురు. సకల మనోవాంఛిత ఫలమును పొందుకోరువారు, తమ కోరిన సిద్ధిని పొందదలిచిన వారు, సమస్త ప్రాణులకు హితమనరించుటయందు తత్పరులై లోక కళ్యాణ కారుడకు శంకర భగవానుని పూజించవలెను. సశేషము. ఓం నమః శివాయ.